నువ్వు చాలా నిర్ణయాలు తీసుకున్న పార్టీ చాలా చోట్ల మార్పులు చేసింది, ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అని ఎలా చెప్తారు మీరు? ఓడిపోయారు కదా. అలా అని కాదు కదా, ఓడిపోవటం గెలవటం అనేది కాదు. ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, కొంత మీడియా, ఇవంతా కూడా ఏంటంటే ఒక దుష్ప్రచారం. అంటే పరిపాలనా లోపాలు ఎక్కడున్నాయి? మా దగ్గర పరిపాలన లోపాలు ఏమీ లేవు. ఆ 5 years కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు, విపరీతమైనటువంటి అబద్ధాలు చెప్పారు, సామాన్య ప్రజలకి భయపెట్టే విధంగా ప్రచారం చేశారు అన్నమాట. వాస్తవంగా అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం, భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసినటువంటి చట్టం. అది జగన్మోహన్ రెడ్డి గారు చట్టం రూపొందించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దాని మూలంగా మంచి జరుగుతుంది అని చెబితే, ఈ పొలాలు గట్లు సంబంధించినటువంటి రాళ్ల మీద ఫోటోలు వేసుకున్నారని, అదని ఇదని విషప్రచారం చేశారన్నమాట. అది ప్రజలకి ఒక రకమైనటువంటి దుష్ప్రచారమే